శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 సంవత్సర ధనస్సు రాశి ఫలితములు. ఈ రాశి అందు మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కలవు. ఈ రాశి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా గోచరించున్నవి. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు గురుడు 6వ ఇంట, రాహుకేతువులు 4, 10 స్థానాలలో ఉండుట చేతను శనిస్థితి యోగించుచున్నందున అన్ని రంగములలో తమ జీవితాలకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యలాభం, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధైర్య సాహసములు పెరుగుట, బంధుమిత్రుల వలన ఆదరణ, మీ యొక్క తెలివితేటలు అందరూ గుర్తిస్తారు. మీరు చేయు పనులకు జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎంతటి ధనవ్యయానికైనా లెక్క చేయక విజయం సాధిస్తారు. స్వవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. మీరు మాట్లాడే మాటలు అందరికీ రుచిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తుంటారు. కుటుంబ సమస్యలు తాత్కాలికంగా కానవచ్చున్నవి. కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం గోచరించున్నది. శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతల మూలంగా ధన వ్యయం తప్పదు. సోదరుల వలన ధన నష్టం, ఊహించని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కానవచ్చున్నది. గురుబలం వలన వాటి నుండి బయటపడుతురు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒదుడులు ఉంటాయి. కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మలుచుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరంలో కనిపించున్నది. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ప్రమోషన్లు తప్పక లభిస్తాయి. కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును. గృహ నిర్మాణం చేపడతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొంది జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి మంచి గుర్తింపు వచ్చును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు. ప్రజలలో మంచి పేరు, అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేకత సాధించుకుంటారు. ప్రభుత్వ సంబంధం లేకుండా పార్టీలోనైనా ఏదో ఒక పదవి మీకు తప్పక వరించే అవకాశం ఉంది. ఎన్నికలందు పోటీ చేస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేరకు అనుకూలించును. అవకాశాలు వచ్చిన ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న గాయకులు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించి పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం గోచరించున్నది. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులు తప్పక వచ్చును. ఆదాయం బాగుండినా ఖర్చులు గోచరించున్నవి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన, బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి లాభం. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు వచ్చే అవకాశం కనిపించున్నది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరించున్నాయి. ఒక్కోసారి
విపరీత నష్టాలు వచ్చినా చివరకు పుంజుకోగలరు. జాయింట్ వ్యాపారం చేయువారికి భాగస్వాములతో సఖ్యత, ధనలాభము గోచరించున్నది. ఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అనుకూలత తక్కువ. సరుకులు నిల్వ చేయు వారికి మంచి లాభాలు. రైస్ మిల్లర్స్ వారికి ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలించును. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగున్నది. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువులు లాభించును. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, ఈసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు. ఈ సంవత్సరం క్రీడాకారులకు మంచి అనుకూలమైన సమయమే. అనేక విజయాలు లభించును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం లభించును. ఇకపోతే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కూడా అనుకూలమే. 2 పంటలు మంచి దిగుబడి వల్ల ఆదాయం బాగుండును. రుణాలు తీరిపోవును. కౌలుదారులకు విశేష ఫలాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు చిలువ వారికి గత సంవత్సరం కంటే బాగుండును. పౌల్ట్రీలకు బాగానే ఉండును. ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే గురుబలం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ ప్రత్యేకత కనిపించును. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభించును. విలువైన వస్తువులు కొంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. కానీ మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషాల్లో ఖర్చు అయ్యే ఆవశ్యకత గోచరించున్నది. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయువారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం లభించును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీగా గోచరించున్నది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అయ్యే అవకాశం కల్పిస్తుంది. కుటుంబంలో అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. మీ యొక్క నిర్ణయాలు అందరూ అమలుపరుస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు, రాహు ప్రభావం వలన, శని ప్రభావం వలన జీవన సౌఖ్యం, సాంఘికంగా, మానసికంగా ఉత్తేజంతో జీవించగలుగుతారు. కానీ కొంతమేర జాగ్రత్త అవసరం. మీ యొక్క ధైర్య సాహసాలకు గ్రహబలం, దైవబలం అనుకూలం బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు: మీ ఉన్నతిని చూసి ఓర్వలేకపోవుట, నరఘోష అధికం, మంగళవార నియమాలు పాటించి మీ గ్రామంలో గల శివాలయంలో తైలాభిషేకం చేయుట మంచిది. శ్రీశైల క్షేత్ర సందర్శన చేయాలి. వీలైతే శివదీక్ష తీసుకోండి. మంగళవారం రోజున వీలైనంత మందికి అన్నదానం చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.